నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ వీడియో చూడు, నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఏందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాట ఇది. ఆ తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. మరి ఆ రోజు పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తండ్రి చచ్చిపోతే కరెంటు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అన్నవే, ఆ పాలకులు ఎవరు? ఆ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీయే కదా ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాపాలను కడిగి కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించి సబ్ స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ ఉండుంటే నీకు నెత్తి మీద నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది నీ పాలనలో, మళ్ళా నెత్తి మీద నీళ్లు చల్లుకునే కాలం వస్తుందేమో అంటే ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను.